దేశీయ ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయంతో దేశవ్యాప్తంగా ప్రధాన ఎయిర్పోర్టుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇండిగోకు చెందిన ప్రతి 3 విమానాల్లో 2 ఆలస్యంగా నడుస్తున్నాయి. గత 2 రోజుల్లోనే 300కు పైగా విమానాలు రద్దయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఒక్కరోజే 170 వరకు ఫ్లైట్స్ రద్దయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి 30కి పైగా ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 33 విమానాలు క్యాన్సిల్ అవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బుధవారం ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే దేశీయ, అంతర్జాతీయంగా నడిచే 38 ఇండిగో విమానాలు రద్దయ్యాయని అధికారులు తెలిపారు. ముంబై విమానాశ్రయంలో దాదాపు 33 విమానాలది ఇదే పరిస్థితి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. 48 గంటల్లో తమ కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని పేర్కొంది. కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనలే ఇండిగో కష్టాలకు కారణంగా కనిపిస్తోంది. ఈ రూల్స్ ప్రకారం ఫ్లైట్ సిబ్బందికి వారానికి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి. దీంతో పైలట్ల కొరత ఏర్పడి ఇండిగో విమానాలు సమయానికి ఎగరడం లేదు. చాలా వరకు రద్దయిపోతున్నాయి. గంటల తరబడి ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఒకటి చెప్తున్నా, నిన్న 2 గంటల నుంచి వచ్చిన మీకు మధ్యాహ్నం తిండి లేదు, తిప్పలేదు. ఎవరు పెడతాడు? ఎవరు ఉండాలంటే అరే ఎన్నిసార్లు డీల్ అవుతుందమ్మా? ఒక్కసారి అయితే డీల్ అవుతుంది. ఎందుకు డీల్ అవుతుంది? ఎన్నిసార్లు డీల్ అవుతుంది? ఎందుకున్నాడు? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఆల్రెడీ బయట చూసాం. ఆ బయటలో ప్రయాణికులు సహనం కోల్పోతున్న ఇది కూడా మనం చూస్తున్నాం. మరి ఎంత వరకు కొనసాగే అవకాశం ఉంది? విమానాలు ఎప్పటి వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పునరుద్ధరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? విమాన సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. ప్రధానంగా ఇండిగో ఎయిర్లైన్స్ కు ఈ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరోజు దాదాపు 2200 విమానాలను ఇండిగో నడుపుతుంది. అయితే ఇందులో దాదాపు కేవలం 35% విమానాలు మాత్రమే టైంకి నడుస్తున్నాయి. మిగిలినటువంటి విమానాలు డిలే కావడము లేదంటే రద్దు కావడము జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి ఎఫ్డిటిఎల్ నిబంధనలు. ఫ్లైట్ కి సంబంధించినటువంటి డిపార్చర్ టైం లైన్ సంబంధించినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఎఫ్డిటిఎల్ రూల్స్ కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తిందన్నది ప్రధానంగా వస్తున్నటువంటి వాదన. సో ఈ ఫ్లైట్ డ్యూరేషన్ టైం లిమిట్ కారణంగా పైలట్లకు ప్రతి వారం 48 గంటల రెస్ట్ తప్పనిసరి. వాటితో పాటు నైట్ ల్యాండింగ్స్ అంటే అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య కేవలం 2 ల్యాండింగ్స్ మాత్రమే పర్మిషన్ ఉంది. సో దీని కారణంగా పైలట్ల కొరత ఏర్పడింది. 48 గంటలు ఖచ్చితంగా మ్యాండేటరీగా రెస్ట్ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొనడంతో ఇండిగోకు ఈ కష్టాలు మొదలైనటువంటి పరిస్థితి. సో ఎక్కువ విమానాలను ఇండిగో నడుపుతుంది. అయితే పైలట్ల కొరత ఏర్పడింది. సో ఆ మేరకు కొత్తగా వచ్చినటువంటి నిబంధనల మేరకు ఇండిగో పైలట్ల సంఖ్యను పెంచుకోవాలి. కానీ ఇప్పటికిప్పుడు మార్కెట్లో పైలట్లు దొరికేటువంటి పరిస్థితి ఉందా లేదనేది చూడాల్సి ఉంది. సో మొత్తానికి వీటితో పాటు రిసోర్సెస్ ను సరిగ్గా ప్లాన్ చేయడంలో ఇండిగో విఫలమైన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నది ప్రధానంగా పైలట్స్ అసోసియేషన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని తాము 48 గంటలు చక్కదిద్దుతామని ఇండిగో యాజమాన్యం చెప్తుంది. కానీ ఉన్నటువంటి నిబంధనలు, పైలట్ల కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమస్య ఇప్పట్లో సద్దుమణిగేటువంటి అవకాశం కనిపించట్లేదు. సో దాని కారణంగా విమానాశ్రయాల్లో పెద్ద ఎత్తున ప్రయాణికులందరూ కూడా వారి ప్రయాణాలన్నీ ఆలస్యం అవుతున్నాయి. వారికి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. అలాగే అక్కడ ముందుగానే బుక్ చేసినటువంటి కార్లు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, హోటల్స్ కానీ వీటన్నిటిపైన కూడా తీవ్రమైనటువంటి ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ప్రయాణం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి కాబట్టి ప్రయాణికులు అనేక చోట్ల విమానాశ్రయాల్లో తీవ్రమైనటువంటి అసహనానికి గురవుతూ ఈ ఇండిగో యాజమాన్యం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో నిన్న ఒక్కరోజే దాదాపు 150కి పైగా విమానాలు పూర్తిగా రద్దయినటువంటి పరిస్థితి. ఇటు ప్రధానంగా ముంబై బెంగళూరు, ముంబై ఢిల్లీ, అలాగే ఢిల్లీ హైదరాబాద్, ముంబై హైదరాబాద్ సంబంధించినటువంటి ఫ్లైట్స్ డిలే చాలా పెద్ద ఎత్తున కనబడుతున్నట్టుగా గుర్తించారు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఇతర ఎయిర్లైన్స్ కు సంబంధించినటువంటి పైన ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. అలాగే ఇతర
ప్రయాణ మార్గాల ద్వారా ఇటు ట్రైన్స్ ద్వారా కానీ బస్సుల ద్వారా వెళ్లాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. సో వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం మనం చూసాం. ఇటీవల జరిగినటువంటి గుజరాత్ లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సమయంలో వచ్చినటువంటి నివేదికలో ఆ పైలట్ కు ఎవరైతే ఆ విమానం నడిపినటువంటి పైలట్ కు తగినటువంటి విశ్రాంతి ఇవ్వలేదు. పైలట్ క్రూ కూడా వెంటనే డ్యూటీస్ వేశారు. ఆ విమానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా లాంగ్ అవర్స్ జర్నీ చేసింది. సో ఇలాంటి నివేదిక వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పైలట్లకు తగినటువంటి రెస్ట్ కనుక లేకపోతే వారు చెక్ చేసుకునేటువంటి అవకాశం లేదు. ఇంజన్స్ కానీ సరిగ్గా ఉందా లేదా అనేటువంటి చెక్ చేసుకునేటువంటి అవకాశం లేదు. పూర్తి ఫ్యాటిక్ తో ఉంటారు కాబట్టి వందల మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి విమానాల్లో ఎలాంటి రిస్క్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు కనుక ఖచ్చితంగా డీజీసీఏ ఇచ్చినటువంటి నిబంధనల మేరకు కొత్తగా ఆ నిబంధనలు అమలులోకి వచ్చాయి కాబట్టి ఈ రకమైనటువంటి కొరత ఏర్పడింది. నిజానికి ఇదొక్కటే కాదు, గత వారం 10 రోజుల నుంచి సమస్యలు చూస్తున్నాం. ఇటు ఎయిర్పోర్ట్ లో కూడా జీపీఎస్ స్పూఫింగ్ కూడా జరుగుతుంది. సో ఢిల్లీలో గానీ హైదరాబాద్ ముంబైలో కూడా జీపీఎస్ స్పూఫింగ్ జరిగి విమానాల ల్యాండింగ్ సమయంలో కూడా తీవ్రమైనటువంటి సమస్య తలెత్తింది. సో కొన్ని సంఘ విద్రోహ శక్తులు దీనికి సంబంధించినటువంటి విమానాశ్రయాలకు సంబంధించినటువంటి సిస్టమ్స్ లో మాల్వేర్ ను ప్రవేశపెడుతున్నాయి. సో ఈ మాల్వేర్ ను ప్రవేశపెట్టి మొత్తం విమాన వ్యవస్థను ప్రయాణ వ్యవస్థను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వం కూడా గుర్తించింది. సో దీన్ని నిరోధించేందుకు, ఈ సైబర్ ఫ్రాడ్ ను నిరోధించేందుకు అవసరమైనటువంటి కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు జీపీఎస్ స్పూఫింగ్, అలాగే వచ్చినటువంటి ఎఫ్డిటిఎల్ నిబంధనలు, వీటితో పాటు నిన్న చెక్ ఇన్ లో కూడా సాఫ్ట్వేర్ లో లోపం తలెత్తిన కారణంగా ఇండిగో ఫ్లైట్ చెక్ ఇన్స్ కూడా చాలా ఆలస్యమైనటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇండిగో తీవ్రమైనటువంటి ఆపరేషనల్ ఇష్యూస్ ఎదుర్కొంటుంది. 35% వాటి పర్ఫార్మెన్స్ రేటింగ్ పడిపోయింది. గతంలో 80% పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి టైం రేటింగ్ కాస్త 35% పడిపోయిందంటే మనం అంచనా వేయచ్చు ఇండిగో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్. यही तो किया सरकार ने।